సో ఫైనల్లీ మైక్రోమాక్స్ కంపెనీ మన ఇండియాలో మైక్రోమాక్స్ ఇన్ నోట్ 2 మొబైల్ ఫోన్ అయితే అఫీషియల్గా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రివీల్ చేయడం జరిగింది. ప్రైస్ అయితే క్రేజీ ప్రైజింగ్ 12,490 రూపాయలు, అంటే ఆల్మోస్ట్ ఆల్ 12,500 రూపాయలకి మనకి దొరకడంతో పాటు ఈ నెల చివరిన అంటే జనవరి 30th నుంచి అఫీషియల్గా ఇది మొట్టమొదటి సేల్లోకి అయితే రానుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెక్స్ అయితే మాట్లాడుకుందాం, ఆ తర్వాత దీని గురించి నా అభిప్రాయాన్ని నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరైతే ఒక ఇండియన్ బ్రాండ్ మొబైల్ ఫోన్ అది కూడా బడ్జెట్లో చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది క్రేజీ డీల్ అనే నా అభిప్రాయం. దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో మొదటగా దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G95 SoC చిప్సెట్ని మన ముందు తీసుకొచ్చారు. సో ఈ సెగ్మెంట్లో గేమింగ్ కోసం ఎవరైతే మొబైల్ ఫోన్ని చూస్తుంటారో వాళ్ళు కూడా ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయచ్చు, ఎందుకంటే ఇది స్టాక్ ఆండ్రాయిడ్తో కూడా వస్తుంది కాబట్టి ఎటువంటి బ్లాట్వేర్ అనేది మీకు రాకుండా ఉండడం జరుగుతుంది. ఇక దీంట్లో ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చారంటే LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, UFS 2.1 స్టోరేజ్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారంటే 6.43 ఇంచెస్కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లేనే మన ముందు తీసుకొచ్చారు. AMOLED డిస్ప్లేతో వచ్చినటువంటి మైక్రోమాక్స్ మొట్టమొదటి మొబైల్ ఫోన్ ఇదని అనుకోవచ్చు, విచ్ కమ్స్ విత్ ఫుల్ HD+ అండ్ 60 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే మనకు రావడం జరుగుతుంది. అట్లీస్ట్ 90 ఇచ్చినా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీని డిస్ప్లే ఆస్పెక్టస్ రేషియో విషయానికి వచ్చారంటే 20:9గా మనకు రావడం జరుగుతుంది. ఇందులో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కింద, అలాగే 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తీస్తే మరొక 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి 2 సెన్సార్స్ని డెప్త్ లేదా పోర్ట్రేట్ షాట్ కోసం మనకి యూజ్ చేయడం జరిగింది. ఇక దీంట్లో 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 30 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అంటే ఇది 50% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం మీకు అరౌండ్ 25 మినిట్స్లోనే కంప్లీట్ చేయగలదంట. నిజంగానే కూల్. సో ఇక బాడీ అండ్ బిల్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫోన్ అంతా కూడా మన పాలీ కార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే, కానీ డిజైన్ మాత్రం నాకు చాలా 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 ఇంప్రూవ్ డిజైన్ అనిపించింది. ఒక రకంగా చూసారన్నట్టయితే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటేసారి చూడంగానే ఇది శాంసంగ్ ఫోన్ ఏమో అన్నంత ఫినిష్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లో కూడా, అంటే బ్యాక్ వచ్చేటప్పటికి గ్లాస్ టైప్ ఫినిష్ని మన ముందు తీసుకొస్తే ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక USB Type-Cకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్తో పాటు ప్యారలల్గా వీళ్ళు స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ మీకు ఉండటం జరగదు. ఇక అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే బ్రౌన్ అండ్ బ్లాక్, బ్రౌన్ ఏదైతే ఉందో కొంచెం బెటర్ ఉంటుంది, చూడటానికి కైండ్ ఆఫ్ గోల్డ్ లాగా మనకు రావడం జరుగుతుంది. ఇక దీంట్లో మనకి సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు AI బేస్డ్ ఫేస్ అన్లాక్ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ తోటి మనకు రావడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి కస్టమ్ UI అయితే రాదు, మోస్ట్లీ మరొక 2 ఫ్యూచర్ అప్గ్రేడ్స్కి ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీంట్లో మనకి మెమరీ కార్డ్ స్లాట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. అంటే అట్ ఎ టైం మీరు 2 సిమ్ కార్డ్స్తో పాటు ప్యారలల్లీ డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ అప్ టు 512 GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ అయితే. ఇక ప్రైసింగ్ అయితే దీంట్లో కేవలం ఒకే వేరియంట్ ఉంటుంది, 4+64 GB 12,490 రూపాయలకి. అఫ్ కోర్స్ అప్పుడు సేల్లో మనకి బ్యాంక్ కార్డ్స్ ఏమైనా ఉంటే ఆ కార్డ్స్ మీద డిస్కౌంట్స్ అదనంగా మనకు దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది ఇనిషియల్ ప్రైసింగ్ కింద, మళ్ళీ ఫస్ట్ సేల్ అయిపోయిన తర్వాత ఇది పెంచేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ని చూస్తే నాకు అలా అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఎవరైతే గేమింగ్లో ఈ బడ్జెట్లో ముఖ్యంగా ఒక మొబైల్ ఫోన్ చూస్తున్నారో డెఫినెట్లీ నేనైతే రికమెండ్ చేస్తాను. సో ఖచ్చితంగా మీరైతే ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయొచ్చు. దీని గురించి మీరు ఏం రివ్యూలు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదనే నా అభిప్రాయం. ఇకపోతే తర్వాత ఒకవేళ దీన్ని తీసుకొచ్చినా కానీ అరౌండ్ 14-15 వేల రూపాయలు తీసుకొస్తారు, కానీ ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ఇంకా చాలా మొబైల్ ఫోన్సే మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందని నా అభిప్రాయం. మీకే అనిపిస్తుంది ప్రైసింగ్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. That's all for today. This is Vasu signing off. Have a great day.